చేసిందో కూడా మీ అందరికీ తెలుసు. 10 ఏళ్లు మొన్నటిదాకా నేను మంత్రిగా ఉన్నా. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా పెంచామో, మరి నిర్ణయాలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట ప్రతిష్టను ఏ రకంగా మసకబారుస్తుందో మా ఎన్జీఓస్ భవన్ సంఘ సభ్యులు ఒకసారి పెద్దలు సీనియర్ సిటిజన్లైన మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎప్పుడైనా 10 ఏళ్లు నేను మంత్రిగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో ఉంటే కనీసం చీమ కన్నా సిద్దిపేటలో హాని చేసినామా? ఒక చెంప దెబ్బనన్నా ఎవరన్నా కొట్టినమా? ఏ రోజైనా సిద్దిపేటలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏ రోజన్నా జరిగిందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సిద్దిపేట అంటే ప్రేమకు, దాతృత్వానికి, సేవకు, మంచితనానికి, అభివృద్ధికి పేరుగాంచే విధంగా సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు పెంచాం. కానీ అలా మరి అరాచకానికి పాల్పడుతూ ఏ రకంగా వ్యవహరిస్తున్నారు? ఇది మన సిద్దిపేటకు మంచిదా? ఈ పెద్దలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ రోజు ఏదైనా చేస్తే కరోనా వచ్చింది, ఎన్ని కిట్లు పంచినాం, ఎంతమంది ప్రాణాలు కాపాడినాం, పేదలకు బియ్యం ఇచ్చినాం, పప్పు దినుసులు ఇచ్చినాం, కూరగాయలు ఇచ్చినాం, కష్టాల్లో ఉన్న వాళ్ళను కన్న కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని సిద్దిపేట మొత్తం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినాం. ప్రతి సంవత్సరం నా జన్మదినం ఉంటే రక్తదానం చేసి పేదలకు ప్రాణాన్ని నిలిపేటువంటి ప్రయత్నం చేసినాం. అంతే తప్ప ఏ రోజు కూడా అరాచకాలు చేయలే. కానీ ఈరోజు ఏం జరుగుతుందో కూడా మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రోజు నేను సిద్దిపేట ఎట్లా అభివృద్ధి చేయాలనో చూశాం. సిద్దిపేటలకు మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, అంటే విద్యా క్షేత్రంగా సిద్దిపేట మనం డెవలప్ చేసినాం. రహదారులు అయితేనేమి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినాం. కానీ నేడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, కానీ ఉన్నవి తీసుకుపోతున్నారు. 150 కోట్లతో వెటర్నరీ కాలేజ్ నేను మంజూరు చేస్తే దాన్ని రద్దు చేసి ఇలా కొడంగల్కి తీసుకుపోతున్నారు. సగం పనులైతే మొండిగోడల్ని మధ్యలో వదిలిపెట్టి ఇవాళ అర్ధాంతరంగా రద్దు చేసినటువంటి ఘనత ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని. ఇట్లా చేయవచ్చునా? నువ్వు కొత్తది పెట్టుకో, మా సిద్దిపేటకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? ఇవాళ మీరు చూడండి, శిల్పారామం సగంలో ఆగిపోయిన పరిస్థితి, రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టు సగంలో ఆగిపోయింది, 1000 పడకల ఆసుపత్రి 99% పని అయిపోతే ఆ 1% పని పూర్తి చేయకుండా 1000 పడకల ఆసుపత్రి పనులు ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. రహదారుల నిర్మాణం ఆపుతున్నారు. ఇదా సిద్దిపేటకు మీరు చేసేది? నేనేమో సిద్దిపేటని అభివృద్ధిలో నడిపించిన, కీర్తి పెంచిన, ప్రతిష్ట పెంచిన, సేవ పెంచిన, సాయం చేసి ప్రతి మనిషికి సహాయపడేటట్టు మనం పనిచేస్తే ఈ రోజు ఏ రకంగా ఒక అరాచక శక్తుల్లాగా వ్యవహరిస్తున్నారో దయచేసి విజ్ఞులైనటువంటి పెద్దలు, సీనియర్ సిటిజన్లు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి దాన్ని ఎంకరేజ్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. సిద్దిపేట బాగుండాలని కోరుకునే వ్యక్తిని, సిద్దిపేట ఇంకా పెరగాలని కోరుకునేటువంటి వ్యక్తిని. తప్పకుండా మీ సేవ ఉన్నంత కాలం, నాకు ఊపిరిన్నంత కాలం ఈ ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలకు సేవ చేయడం కోసమే నా జీవితం అంకితమైతే తప్ప ఎవరికి కూడా హాని చేసేది నా జీవితంలో ఉండదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఆలస్యమైంది. పిల్లలు పాపం దుబ్బాక పాత తాలూకా నుంచి, అంటే దాదాపు 11 మండలాల నుంచి వచ్చినట్టున్నారు. వివిధ మండలాల నుంచి కూడా దుబ్బాక, దౌలతాబాద్, గజ్వేల్లోని కొంత ప్రాంతం, సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. కనుక ఎక్కువ ఉపన్యాసాలు మా సీనన్న గాని రసమయ్య అన్న కూడా ఆలస్యం అవుతుందని ఎవరం కూడా మేము మాట్లాడడం లేదు. మరి మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ సిద్దిపేట యొక్క విజయ పరంపర కొనసాగాలని, ఎప్పటికీ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమమైన ర్యాంకులు సంపాదిస్తూ ఇంకా ముందుకు సాగాలని, పిల్లలు కూడా మీరు బాసరలో సీట్లు వచ్చి ఉంటాయి, మీ అందరికీ బాగా చదవండి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురండి, మన సిద్దిపేట ప్రతిష్ట పెంచండి, సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉత్తమమైనటువంటి గొప్ప వ్యక్తులుగా మీరందరూ తీర్చిదిద్దబడాలని నేను ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మరి మీరు ఇచ్చే